అని ఈ ముగ్గురే హీరోలని అప్పటికే డిసైడ్ అయిపోయింది ఈ ముగ్గురే హీరో. ఫస్ట్ సాయి గారిని చూస్ చేసుకున్నాం అండి. ఫస్ట్ సాయి గారిని అనుకున్న తర్వాతే రోహిత్ గారు, మనోజ్ గారు. ఎవరిదైనా ఆప్షన్ రోహిత్ అయినా మనోజ్ అయినా? టోటల్ టీం మొత్తం డిస్కస్ చేసుకుంది, ప్రొడక్షన్ దగ్గర టీం అంతా డిస్కస్ చేసుకుని ఎవరు బాగుంటుందని ఆప్షన్స్ రాసుకున్న దాంట్లో రోహిత్ గారు బాగుంటారు, మనోజ్ గారు బాగుంటారు అని చూస్ చేసుకుంది. ఈ ముగ్గురితో ఎలా ఉందండి ట్రావెల్? చాలా హ్యాపీగా ఉందండి అసలు. చాలా కూల్, ముగ్గురు చాలా కూల్. మనోజ్ గారితో ఏంటంటే నాకు ముందు నుంచి కొంచెం పరిచయం ఉంది కాబట్టి నాకు ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు, అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. సాయి చాలా కూల్, రోహిత్ గారు అయితే ఇంకా అసలు అంటే కూల్కే కూల్, ఇంకా అంటే ఏమని చెప్పాలో తెలియదు. రోహిత్ గారికి సమయంలో కూల్గా ఉంటారు, చిన్న ఎప్పుడు స్మైల్తోనే ఉంటారు. ఇప్పుడు ఆ పోస్టర్లో కనపడే ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అంత మాస్ చేయలేదు. ఆయన కొంచెం కొత్తగా ప్రయాణం చేస్తున్నా సరే కొంచెం ఆయన కొంచెం ఫుల్ ఎనర్జీగా పనిచేశారు. మనోజ్ గారి దగ్గర నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది అసలు. మనోజ్ చాలా కాలం తర్వాత రీఎంట్రీ కదా, ఎలా అనిపించింది సెట్లో అయినా? అదేంటంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 years గ్యాప్ తీసుకున్నట్టున్నారు మనోజ్ గారు మళ్ళీ సినిమా చేయడానికి. ఒక మిరాయి అనే సినిమా చేస్తున్నారు, మన సినిమా. అప్పటికి ఇప్పటికి ఆ పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూరిటీ వచ్చిందండి. అంటే అప్పటివరకు తను చేసిన క్యారెక్టర్స్ వల్ల ఏమో తెలియదు కానీ అప్పుడు తను చేసిన క్యారెక్టర్స్ బాగా నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. అందువల్ల కొంచెం అల్లరి చిల్లరగా జులాయిగా తిరిగిన క్యారెక్టర్స్ ఈ సినిమాలో కంప్లీట్ ఎలా ఉండాలంటే కరెక్ట్గా అంటే ఎలా డిఫైన్ చేయాలి అర్థం కావట్లేదు. అంటే మాట్లాడేంతవరకే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు, చాలా రిజర్వ్డ్గా ఉండాలి, అలాంటి క్యారెక్టర్. ఆయన పర్సనల్ లైఫ్కి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి టోటల్ క్వైట్ కాంట్రాస్ట్. ఫస్ట్ ఎప్పుడైతే గెటప్ వేసుకుని మేము లుక్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆయన కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఎందుకంటే ఆయనకి కొంచెం ఉంటుంది కదండి, ఇప్పటివరకు పని చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఇప్పటికీ ఆయన బాడీలో కొంచెం ఆ చిలిపితనం అది 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 ఇప్పటికీ ఉంటుంది, అది పోదు ఆయనకి. మాట్లాడదు, అది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అది ఆయన పర్సనల్గా ఉండదండి, కానీ క్యారెక్టర్కి వచ్చిన తర్వాత ఓన్లీ క్యారెక్టర్ కనపడడం కోసం చూస్తారు ఆయన కూడా. ఇక్కడ మంచి మనోజ్ కనపడకూడదు, ఓన్లీ క్యారెక్టరే కనపడాలి, గజపతి అనే క్యారెక్టరే కనపడాలి. ఆయన 100% ఎఫర్ట్ పెట్టి బాగా చేశారండి. తన పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ప్రొడ్యూసర్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా. కానీ ఆ టైంలో ఆయన పర్సనల్ లైఫ్గా చాలా డౌన్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు షూట్కి వస్తారు, ఎప్పుడు రారు, ఎప్పుడు ఆయన పర్సనల్ లైఫ్లోకి బిజీ అయిపోతారు తెలీదు. డేట్స్ పట్టుకోవడం కూడా కొంచెం కష్టమే, పైగా ఆ మూడ్ని షిఫ్ట్ చేయడం ఇంకా కష్టం. అది ఎలా అంటే మాకు పెద్ద కష్టం ఉండదు, ఎందుకంటే ఒక్కటే రోజు మాకు ఇబ్బంది అయిందండి, ఒక 1 day. అది కూడా మా సైడ్ నుంచి ప్రాబ్లం. ఆయనకి ఏదో ఇష్యూ స్టార్ట్ అయిందో ఆ రోజు మాకు షూట్ ఉంది, కానీ మాకు సెట్ రెడీ అవ్వలేదు. ఆ బిఫోర్ టైం మేము కాల్ తీసుకున్నాం, నెక్స్ట్ డే నుంచి చేద్దాము, ఇంకో వేరే వర్క్ చేయాల్సింది. అక్కడేమో హెవీ రెయిన్, గట్కేసర్లో చేద్దాం అనుకుంటే అక్కడ హెవీ రెయిన్స్ ఉన్నాయంట వల్ల మేము గ్యాప్ తీసుకున్నాం. ఆ నెక్స్ట్ డే నుంచి మేము షూటింగ్ ప్లాన్ చేసుకోవాలి. అనుకోకుండా ఆ రోజు ఇష్యూ జరిగింది ఆయనకి. ఇంకా మనకి ఇంకెన్ని రోజులు పడుతుంది ఏంటి, ఇంకా 8 to 10 days వర్క్ ఉంది ఆయనకి, ఎంత ప్రాబ్లంగా అవుద్దాం అనుకున్నాము. కానీ అన్నీ పక్కన పెట్టి ఒక పక్కన ఇష్యూస్ జరుగుతున్నాయి, ఒక పక్కన మాట్లాడుతున్నారు, ఆయన పర్సనల్ ఫైట్ ఆయన చేస్తున్నారు. కానీ కాల్ చేసి మీరు హ్యాష్టీస్గా రేపు షూట్ ప్లాన్ చేసుకోండి, నేను మార్నింగ్ వచ్చేస్తాను అనేసి. మార్నింగ్ 6:45 ఎప్పుడు 7:30 కల్లా వస్తారు ఆయన. 6:45 లొకేషన్కి వచ్చి అందరూ ఒక ఎనర్జీ బూస్ట్ ఇచ్చి ఏం అవ్వలేదు, మీరు హ్యాపీగా మీరు షూట్ చేసుకుని రెడీ వచ్చేస్తాను వెళ్ళిపోయారు ఆయన. అంటే ఆయన కొంచెం లోపల కనుక మదన పడి ఉండొచ్చు, ఎందుకంటే ఆ మూడు షిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా కష్టమైన విషయం. అది మన ఎవరైనా అన్నారంటే మనం కొంచెం మూడవుట్లో ఏమంటే అందరూ బయటకాడడానికే చాలా టైం పడుతుంది. అలాంటిది ఆయన అంత పెద్ద పర్సనల్ ఇష్యూ నుంచి అది సినిమా మీద ఎక్కడ ప్రభావం పడకూడదు, ప్రొడ్యూసర్ డిస్టర్బ్ అవ్వకూడదు, డైరెక్టర్ డిస్టర్బ్ అవ్వకూడదు, మొత్తం కాంబినేషన్ అంతా ఉంది, ఎక్కడ ఈ ప్రాబ్లం అవ్వకూడదు అనేసి ఆయన ఎంత లోపల మదన పడ్డారు మనకైతే తెలియదు, కానీ మాకైతే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ చేశారు.